వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి అన్నారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న భక్తులకు దర్శనం లేకుండా స్వామివారిని దూరం చేయటం తగదు. భక్తుల భావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజన్న స్వామి యొక్క మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆలయ ఈవో హాజరై భక్తులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రోజైతే మనకు ఎక్కడ జరగదో అప్పుడు వాళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా నిరాదరణ అనేది ఉండదు సార్. మేము అది కూడా ఎగ్జామ్ చేస్తాము. మహామంటం జరిగేటప్పుడు ఏదైతే భక్తులు వస్తారో ఆ టైంలో ఖచ్చితంగా వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం. దేవాలయ విస్తరణ కూడా జరుగుతుంటారు కాబట్టి ఆ విస్తరణలో భాగంగా ఏమన్నా ఇబ్బందులు కలగకుండా వచ్చిన భక్తుల కాంటాక్ట్ ఏ భక్తులు చేస్తున్నామో వేములవాడ దేవస్థానం యొక్క ఈఓ గారి ఆఫీస్ నుండి ఈ యొక్క సర్క్యులర్ వెలువడింది. దీనికి గాను ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ప్రకారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంకి రావడం జరిగింది. వెలువడిన ఈ సంచికలో ఏమని ఉందంటే 11వ తారీఖు నుండి ఆ తదుపరి నుండి కోడమొక్కులు కానీ అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ చేసుకునే భక్తులందరూ భీమన్న ఆలయంలో చేయమని చెప్పి చేసుకోవాలని ఒక సర్క్యులర్ విడుదల. మరి దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వేముల ఆలయానికి మా యొక్క నిరసన తెలియడం జరిగింది. ఏదైతే అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా దర్శనం బంద్ చేస్తాము, భక్తులను రానివ్వకుండా ఏకాంత సేవలు చేస్తామని చెప్పారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్పి ఈరోజు తెలియజెప్పడం జరిగింది. పలు సందర్భాల్లో పాత్రికేయ మిత్రుల సమావేశాల్లో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ ఈవో గారి పద్ధతి మార్చలేదు. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసిన ప్రక్రమంలో ఈవో గారిని రమ్మన్నప్పుడు ఈవో గారు వచ్చి మేము ఏ దర్శనాలు బంద్ చేస్తలేమని లోపలికి పోయి తీసుకుపోయి మాకు చూపించడం జరిగింది. ఈ రోజుకు మాత్రం ప్రతి పూజ ఇక్కడనే జరుగుతుంది, ఎల్ల వేళలో ఈ విధంగానే జరగాల అని చెప్పి ఈవో గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఏ రోజైతే భక్తుల దర్శనాలు బంద్ అవుతాయో ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు పండిత్ సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం వారు చెప్పిన విధానం ప్రకారం మేము భక్తులకు దర్శనాలు బంద్ చేసే నాడు మా అందరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూ బంధువులు అందరితో వచ్చి ఈ దర్వాజాలను బద్దలు కొట్టి వారికి దర్శనానికి రాజన్నను అందుబాటులో ఉంచుతామని చెప్పి పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నారు. ఈ రోజు చూపెట్టిన విధంగా ఎల్లవేళలో దర్శనం జరగాలి. అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డంకి కాదు. మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే ఎంతో కొంత సమయాన్ని అభివృద్ధికి కేటాయించండి. దర్శనాలు మాత్రం రాజన్నకు బంద్ చేయొద్దు. కోడెమొక్కులు రాజన్నకే జరగాల, ఆకుపూడిజలు రాజన్నకే జరగాల, అన్నదానాలు రాజన్నకే జరగాల. వారి తర్వాత భక్తులందరూ భీమన్న గారిని కూడా దర్శనం చేసుకుంటారు. కనుక ఈ విధానంలో ఏ మార్పు చేసినా ఇక్కడున్న ఆలయ ఈఓ గారు కానీ ఇక్కడున్న శాసనసభ్యులు కానీ గమనించాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టయితే గౌరవ పార్లమెంటు సభ్యుల గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చి భక్తులకు రాజన్నను అందుబాటులో ఉంచుతామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.